హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్నూపీ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో పండు తాటికాయని కాల్చుకొని తింటాం కదా, అది ఎలాగో చూసేద్దాము. ఇది పండు తాటికాయ మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ ఇచ్చారు. వీటిలో కొంచెం పురుగులు కూడా ఉంటాయంట, చూసుకొని మనం కాల్చుకోవాలి. ఇది మాత్రం బాగా పండిపోయి ఉంది. పైన తాటి చిప్పని తీద్దాము. స్మెల్ అయితే బాగా వస్తుంది. చూడండి ఎలా బాగా పండిపోయి ఉంది. ఇప్పుడే ఇందులో పురుగులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. పండిన తాటికాయలో పురుగులు కూడా ఉంటాయంట. పురుగులు ఉన్నాయో లేవో చూడడానికి ఇలాగ చీల్చింది. ఇలా బాగా చీల్చి ఇందులో పురుగులు ఉన్నాయో లేవో పైన కనిపిస్తాయి. పురుగులు లేకపోతే మనం కాల్చుకొని తినేసేయచ్చు. గ్యాస్ మీద అయితే లేట్ ప్రాసెస్ కదా, అందుకని పొయ్యి మంటేసేసి ఇలాగ మంటేసుకున్నాము. ఇలా మంటేసిన తర్వాత తాటికాయని కాల్చాలి కదా, అందుకు సపోర్ట్గా ఇది ఒకటి ఉంది. ఈ స్టాండ్ పొయ్యి మీద పెట్టేశాము. ఇప్పుడు పెట్టేశాక తాటికాయని దాని మీద పెట్టుకున్నాము. ఆ మంట సగకే పండిన తాటికాయ మొత్తం లోపల ఇంకా కుక్ అవ్వాలి. ఈ తాటికాయ మొత్తం కాలాలన్నమాట. ఈ తాటికాయని అటు ఇటు తిప్పుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ దాకా కాల్చుకోవాలి ఓపికగా. నార్మల్గా ఈ తాటి పండ్లు ఎక్కువగా తింటే బాడీ పెయిన్స్ వస్తాయంట. ఇవి తింటే లేని జబ్బులు బయటేస్తాయి అని అంటూ ఉంటారు. కానీ ఈ తాటికాయలు మనకు దొరికేది ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్వాలేదు, తినొచ్చు ఒక్కసారికి. మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని పండు తాటికాయని తినున్నారా? నేనైతే ఫస్ట్ టైం ఇలా చేసుకొని తినడం. చూడండి, తాటికాయ అయితే బాగా కాలిపోతుంది. తాటికాయ బాగా కాలాలి కాబట్టి ఈలోపు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది బాగా కుక్ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం 30 మినిట్స్ వరకు పడుతుంది. చూసారా ఎంత బాగా కాలిపోతుందో? అటు సైడ్ ఎంత బాగా కాలిపోతుంది. ఈ మంటకే లోపలంతా బాగా కుక్ అయిపోవాలి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంటి పక్కన ఆంటీ ఒక పండు తాటికాయ 2 దోర తాటికాయలు ఇచ్చారని. అదే ఈ పండు తాటికాయ. మిగతా 2 దోర తాటికాయలని షార్ట్లో పెట్టాము, ఎలా చేసుకోవాలి తాటి చెక్కలు అని. ఒకసారి అది కూడా వెళ్ళి చూసేయండి. పండిన తాటికాయనైతే ఇలా కాల్చుకొని తింటారు. అదే దోర తాటికాయనైతే తాటి చెక్కల్లా కోసుకొని చేసుకొని తింటారు. నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వెళ్ళి చూసేయండి. చూడండి, తాటికాయ బాగా ఉడుకుతుంది. లోపల నుంచి బబుల్స్ కూడా వస్తున్నాయి. లోపల కుక్ అవుతుంది బాగా. ఇలానే కాసేపు బాగా కుక్ అవ్వాలి తాటికాయ మొత్తం. ఇలా పండు తాటికాయని అటు ఇటు తిప్పుకుంటూ అది బాగా కాగే వరకు మనం కాల్చుకోవాలి. చూసారు కదా, బుడకలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలా బుడకలు వస్తూ ఉంటే లోపల బాగా కుక్ అవుతున్నట్టు. ఒకవైపు బాగా కాగిపోతుంది. పైన చిప్పలో నుంచి పొగలు కూడా వస్తున్నాయి. ఇలాగే కాగాలి కాసేపు. ఫస్ట్ కింద బాగా కాలిన తర్వాత మనం పైన చిప్ప తీసేసి అటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకున్నాము. ఇటువైపు బాగా కాగిపోవాలి. బాగా కుక్ అవుతుంది. అందుకే అవి అక్కడ చూసారా, కింద డ్రాప్స్గా పడిపోతుంది పండు తాటికాయ. లోపల బాగా కుక్ అయిపోయి అవి పడిపోతుంది. ఈ పండు తాటికాయని అయితే నేను చిన్నప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడూ అసలు తినలేదు. ఇదే ఫస్ట్ టైం తినడము. తాటి చెక్కలు అయితే స్కూల్లో చదివేటప్పుడు అక్కడ అమ్మేవాళ్ళు. బయట 5 రూపీస్కి 2 అని అలా ఇచ్చేవాళ్ళు. కానీ ఆ తాటి చెక్కలు కూడా ఈ మధ్య ఎవరు అమ్మడం లేదు కూడా. చూసారా తాటికాయ ఎలా అయిందో? బాగా పైనంతా బాగా కాలిపోయింది. లోపల ఉన్న గుజ్జు కొంచెం బయటకు వచ్చింది పగిలినట్టు. తాటికాయ పైనంతా బాగా కాగిపోయింది కదా, అందుకని రివర్స్లో పెట్టి పై భాగం కూడా కాల్చుకోవాలి. ఇది కాలవడానికి కూడా కాసేపు టైం పడుతుంది. ఈ పండు తాటికాయతో చాలా రెసిపీస్ చేస్తారంట, కానీ నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు కూడా. అలాగే దీంతో తాటి తాండ్ర కానీ తాటి వడలు కానీ ఇలా చాలా చేస్తారంట. మీకు ఏమేమి చేస్తారో ఏమైనా తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ తాటికాయ ఒకవైపు బాగా కాగిపోయింది, ఇటువైపు కూడా బాగా కాలుతుంది. చూసారా, పైన బాగా కాగిపోయింది. ఒక 2 మినిట్స్ ఇది బాగా కాలితే సరిపోతుంది. నార్మల్గా ఈ పండు తాటికాయని కాల్చుకొనే తినాలంట. కాలవకుండా తింటే ఏమవుతుందో నాకు తెలీదు, కానీ అందరూ కాల్చుకొనే తింటారు. ఈ తాటికాయ కాలేటప్పుడు అయితే దీని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు తింటున్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో స్మెల్ కూడా అలానే ఉంది. మీరు తాటికాయని ఎలా కాలుస్తారు? గ్యాస్ మీద కాలుస్తారా లేకపోతే ఇలా పొయ్యి మీద కాలుస్తారా? తాటికాయ ఏమో కింద పడిపోతుంది. ఎలాగోలా పెట్టాము మళ్ళీ. తాటికాయ మీద బ్లాక్గా అలా మాడినట్టు అయింది కదా, ఇలా వస్తే కుక్ అయిపోయినట్టు తాటికాయ. ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. ఇంకొంచెం కాసేపు ఉంచుదాము. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఇలా కాల్చుకోవాలి. లేకపోతే ఒకవైపు బాగా కాగి ఇంకోవైపు బాగా ఉడకదు. ఇలా అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడైతే ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించుకుందాము ఈ తాటికాయని. చూసారా తాటికాయ మొత్తం ఎలా కాలిపోయిందో? ఈ తాటికాయలో 3 ముట్లు ఉంటాయి. ఈ ముట్లను ఇప్పుడు సపరేట్ చేద్దాము. చూసారా ఎంత బాగుందో? ఇక్కడ పైన కనిపిస్తున్న బ్లాక్గా కనిపిస్తుంది కదా మాడింది, అది తీసేసి మనం ఆ ముట్టి పైన ఉన్న గుజ్జు అవి మొత్తం తినాలి.
లోపలంతా కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మా స్నూపీ అయితే మేమేదో తింటున్నామని వచ్చి ఎదురుగా పండుకొని చూస్తూ ఉంది. ఇదే కాదు, కూరగాయలు కట్ చేస్తున్నా కూడా, ఏ పని చేస్తున్నా కూడా వచ్చి పక్కనే ఎదురుగా పండుకొని ఉంటుంది. ఇందులో ఒక ముట్టి నేను తీసుకొని వెళ్తూ ఉంటే స్నూపీ కూడా నా వెనకాలే వచ్చి నేను తింటున్నానని చూస్తూ ఉన్నాడు. తనకు కూడా కావాలంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.